జనరల్గా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు ఎంత సీరియస్నెస్ మన ఇండియాలో ఉందని అంటే, మన ఇండియాలో అది తక్కువ కామన్గా వచ్చే క్యాన్సర్ అండి. కాకపోతే ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద అగ్రెసివ్ క్యాన్సర్ అనమాట. ఇది మన ఇండియాలో గ్లోబోకాన్ డేటా ప్రకారం రఫ్లీ 13,000 నుంచి 14,000 మంది ప్రతి సంవత్సరం ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బారిన పడటం అనేది జరుగుతుంది. అది గ్లోబోకాన్ డేటా ప్రకారం. కాకపోతే ఏంటంటే ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు అనేవి చాలా లేటుగా తెలుస్తూ ఉంటాయి చాలామందిలో. అందువల్ల ఏంటంటే అందరూ మా దగ్గరికి వచ్చేప్పటికే చాలామంది 2వ స్టేజ్, 3వ స్టేజ్, 4వ స్టేజ్లో ఎక్కువ మంది ప్రజెంట్ అవుతారు. దీనివల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో డయాగ్నోసిస్ అయిన వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటున్నా కూడా చాలామందిని మనం కోల్పోవటం అనేది జరుగుతుంది. సో ఎర్లీగా కనుక డయాగ్నోసిస్ చేసుకోగలిగితే మనం ఆ ట్రీట్మెంట్లు అనేవి మనం బెటర్గా చేసుకోవడానికి అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయండి. ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో కామన్గా ఏంటంటే అది ప్యాంక్రియాస్ అనేది మన బాడీలో వెనక ఉండే ఆర్గాన్. మనం ముందు నుంచి కనుక వెనక్కి చూసుకుంటే కనుక అది బాగా వెనక ఉండే ఆర్గాన్. సో దానికి సిమ్టమ్స్ వచ్చేపాటికి ఏంటంటే చాలా ఎర్లీ స్టేజ్లో వచ్చే దానికి ఏంటంటే పెరియాంపులరీ కార్సినోమా అనేది అయితే మాత్రం ఎర్లీగా తెలుస్తుంది. ఎందుకంటే జాండీస్ అనేది ప్రజెంటేషన్ ఉండటం వల్ల ఎర్లీగా మనకి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఈ పెరియాంపులరీ క్యాన్సర్సు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్సు ఈ పేషెంట్స్లో జనరల్గా మాకు ప్రజెంట్ ఎట్లా ఉందంటే అబ్డామినల్ పెయిన్తో కానీ, లేకపోతే బ్యాక్ పెయిన్తో రావటం కానీ, జాండీస్తో రావటం కానీ, లేకపోతే బాడీ మొత్తం ఇచ్చింగ్తో రావటం కానీ, లేకపోతే యూరిన్ ఎల్లో కలర్ రావటం కానీ, మోషన్ వైట్ కలర్లో వస్తాం కానీ, ఆకలి తగ్గిపోవటం కానీ, తర్వాత అరుగుదల తగ్గటం కానీ, బరువు తగ్గటము, లేదంటే కడుపులో ఒక గడ్డలాగా ఫామ్ అయ్యే గడ్డ తగులుతుందని చెప్పి రావటం కానీ, లేదంటే కొంతమంది ఏంటంటే వామిటింగ్స్ సెన్సేషన్తో ప్రజెంట్ అవ్వటం కానీ, కొంతమంది ఏంటంటే బాగా లేట్ స్టేజెస్లో ఎసైటిస్ డెవలప్ అయ్యి కడుపు ఉబ్బరము, తర్వాత కొంతమంది ఏంటంటే కాళ్ళలో వాటిలో రక్తం గడ్డగట్టి డీవీటీ డీప్ వెయినస్ థ్రోంబోసిస్తో కానీ ఇట్లాంటి వాటితో ప్రజెంట్ అవుతారండి. ఇంకా కొంతమంది అడ్వాన్స్ స్టేజెస్లో వచ్చేవాళ్ళు ఇక్కడ మెడ దగ్గర విర్కోస్ నోడ్ అని అట్లా 4th స్టేజ్లో వచ్చేవాళ్ళు అలా ప్రజెంట్ అవుతారు. కొంతమంది మెటాస్టాటిక్ పేషెంట్స్ ఏంటంటే డిపెండింగ్ ఆన్ ద మెటాస్టాసిస్, సపోజ్ లంగ్స్లో వస్తేనేమో దగ్గు అట్లా ప్రజెంట్ అవ్వటం కానీ, కొంతమంది లివర్లో వస్తేనేమో జాండీస్ డీప్ జాండీస్తో రావటం కానీ, ఇట్లాంటి వాటితో జనరల్గా ఈ పేషెంట్స్ మాకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పేషెంట్స్ ప్రజెంట్ అవుతారు. కాజెస్ అనేవి చాలా ఉంటాయి, కానీ కామన్ కాజెస్ అయితే మాత్రం ఈ స్మోకింగు, ఆల్కహాలు, తర్వాత డయాబెటిస్, ఒబేసిటీ, తర్వాత జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం, ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటము, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండటము, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ తక్కువ తీసుకోవటం, వీటి వల్ల ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది కామన్గా వస్తుంది. వంశపారంపర్యంగా వచ్చే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ అనేవి జనరల్గా 100 మంది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పేషెంట్స్లో వంశపారంపర్యం అనేది ఓన్లీ 20% మాత్రమే ఉంటుందండి. ఒక 80% మందికి మాత్రం స్పోరాటిక్ క్యాన్సర్స్గా ఉంటుంది. ఈ వంశపారంపర్యంగా వచ్చే వాటిలో కామన్గా బ్రాకా జీన్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఫెమిలియల్ ప్యాంక్రియాటిటిస్ కానీ, లేకపోతే లించ్ సిండ్రోమ్స్ కానీ, లేకపోతే ఇంకా అదర్ కోలోరెక్టల్ క్యాన్సర్ సిండ్రోమ్స్లో కానీ ఈ పార్ట్ ఆఫ్లో ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రావడానికి కారణాలుగా మనం జెనెటిక్ హిస్టరీ గురించి తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వీటికి ప్రికాషన్స్ అంటే ఏంటంటే మంచి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఉంచుకోవడం అనేది అవసరం అండి. ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ, ఎక్కువ వాడిన ఆయిల్సే వాడటం కానీ, లేకపోతే ఫ్రోజన్ ఫుడ్లు తినటం కానీ ఇలాంటివి అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఎక్కువ వ్యాయామం చేసుకుంటే మంచిది. తర్వాత ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది ఏంటంటే ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువ ఉండటం వల్ల, లేకపోతే ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకోవటం వల్ల, ఇట్లాంటి ఫైబర్ ఫుడ్ ఎక్కువ ఉంటే మనకి జనరల్గా ఎనీ జిఏ క్యాన్సర్కి అయ్యి ప్రొటెక్షన్గా ఉంటుందండి. తర్వాత హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అవసరము. తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేసుకోవడం అనేది అవసరము. ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కనుక వచ్చి కంపల్సరీగా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి స్క్రీనింగ్ చేయించుకోవడం అనేది అవసరం అండి.